ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్మకం. దీపారాధనలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. దీపము వెలిగించడం ఒక ఎత్తైతే, అఖండ దీపం వెలిగించడం మరొక ఎత్తు. దీపము వెలిగించడం మరొక ఎత్తు. ఎరుకలో ఉండి దీపం కొండెక్కకుండా చూడాలి. అఖండ దీప సంరక్షణము ఓపికతో కూడినది. అఖండ దీప సంరక్షణము ఓపికతో కూడినది. అఖండ జ్యోతి శాంతమైతే అపశకునముగా భావిస్తారు. నిరంతరము వెలిగే దీప జ్యోతి అఖండ దీప జ్యోతి. ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్మకం. అమావాస్య రోజులలో కూడా అఖండ దీపం వెలిగిస్తారు. నిరంతరము వెలిగే దీప జ్యోతి అఖండ దీప జ్యోతి. ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్మకం. అఖండ దీపార్చనకు పెద్ద ప్రమిదనే వాడాలి. చిన్న ప్రమిదలోని జ్యోతిని సంరక్షించడం కష్టం. మట్టితో చేసిన ప్రమిద మహాశ్రేష్టము. ఇత్తడి కంచులోహ ప్రమిదలు ఉత్తమము. దీపము వెలిగే గది ఇరుకుగా ఉండరాదు. బయటి నుంచి గాలి వీచకుండా చూసుకోవాలి. నిరంతరము వెలిగే దీప జ్యోతే అఖండ దీప జ్యోతి. ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్మకం. వీటిలో ఎవరి ఆర్థిక స్థితికి తగిన నూనె ఎంచుకోవాలి. కుందులోని నూనెను అప్పుడప్పుడు గమనిస్తుండాలి. దేవుడిని ధ్యానిస్తూ
ఆశ చెందక స్నానము చేసి 108 సార్లు భగవంతుడి నామము జపించి తిరిగి వెలిగించాలి. తీరిక ఓపిక ఉన్న వారందరూ ఈ దీపార్చన చేయవచ్చు. నిరంతరము వెలిగే దీపజ్యోతి, అఖండ దీపజ్యోతి, ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్మకం. నిరంతరము వెలిగే దీపజ్యోతి, అఖండ దీపజ్యోతి, ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్మకం. దీపారాధనలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. దీపము వెలిగించడం ఒక ఎత్తైతే, అఖండ దీపం వెలిగించడం మరొక ఎత్తు. దీపము వెలిగించడం ఒక ఎత్తైతే, అఖండ దీపం వెలిగించడం మరొక ఎత్తు. ఎరుకలో ఉండి దీపం కొండెక్కకుండా చూడాలి. అఖండ దీప సంరక్షణము ఓపికతో కూడినది. అఖండ దీప సంరక్షణము ఓపికతో కూడినది. అఖండ జ్యోతి శాంతమైతే అపశకునముగా భావిస్తారు. నిరంతరము వెలిగే దీపజ్యోతి, అఖండ దీపజ్యోతి, ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్మకం. పూజలు వ్రతాల సమయాలలో ఈ జ్యోతి వెలిగిస్తారు. ఒక రోజు 3 రోజులు లేదా 9 రోజులు నియమముగా వ్రతాన్ని బట్టి జ్యోతిని వెలిగిస్తారు. దేవి నవరాత్రులు, వినాయక నవరాత్రులులోనే కాక అమావాస్య రోజులలో కూడా అఖండ దీపం వెలిగిస్తారు. నిరంతరము వెలిగే దీపజ్యోతి, అఖండ దీపజ్యోతి, ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్మకం. అఖండ దీపార్చనకు పెద్ద ప్రమిదనే వాడాలి. చిన్న ప్రమిదలోని జ్యోతిని సంరక్షించడం కష్టం. మట్టితో చేసిన ప్రమిద మహాశ్రేష్టము. ఇత్తడి కంచులోహ ప్రమిదలు ఉత్తమము. దీపము వెలిగే గది ఇరుకుగా ఉండరాదు. బయటి నుంచి గాలి వీచకుండా
చూసుకోవాలి. నిరంతరము వెలిగే దీపజ్యోతే అఖండ దీపజ్యోతి. ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి ఐశ్వర్యం సంపదలను తెస్తుందని, ఇంటిలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని నమ్మకం. అప్పుడప్పుడు గమనిస్తుండాలి. దేవుడిని ధ్యానిస్తూ సమయము గడపాలి. అనుకోని విధంగా అఖండ దీపం కొండెక్కితే నిరాశ చెందక స్నానము చేసి 108 సార్లు భగవంతుడి నామము జపించి తిరిగి వెలిగించాలి. తీరిక ఓపిక ఉన్నవారందరూ ఈ దీపార్చన చేయవచ్చు. నిరంతరము వెలిగే దీపజ్యోతే అఖండ దీపజ్యోతి. ఆ జ్యోతికి చేయు పూజే అఖండ దీపార్చన. అఖండ జ్యోతి